చవితి శుభాకాంక్షలు. అండ్ నేను ఈరోజు వినాయకునికి ఇష్టమైన స్వీట్ చేయబోతున్నాను. ఆ స్వీట్ నేమ్ వచ్చేసి పాల తాలికలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. పాల తాలికలకు కావాల్సింది 1 కప్పు గోధుమ పిండి, అండ్ అలానే 1 కప్ షుగర్, అండ్ 3 టేబుల్ స్పూన్స్ కుడక పొడి, అండ్ 1 కప్ మిల్క్, అండ్ 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు, అండ్ కాజు, బాదం, అండ్ ఇలాచి. పాల తాలికలు ఎలా చేస్తారో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పాల తాలికలు ఎలా చేస్తారో చూసేద్దాం. లెట్స్ గో. ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మెత్తగా చపాతీ పిండిలాగా చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పొడి పిండిని యాడ్ చేసేసుకోండి. అండ్ ఇంతకుముందు మిక్స్ చేసుకున్న చపాతీ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా తాలికల్లాగా చేసేసుకున్నాక ఆ పొడి పిండిలోకి వేసేసుకోండి. మీకు కావాలంటే లావుగా కూడా చేసుకోవచ్చు, బట్ సన్నగా చేసుకుంటే పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా చేసేసుకొని ఆ పొడి పిండిలోకి వేసేసుకోండి. ఇలా సన్నగా తాలికల్లాగా చేసేసుకున్నాక ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెడలోకి తాలికలని అలానే పిండిని కలిపి జల్లెడలోకి వేసేసుకొని జల్లెడ పట్టేసుకోండి. ఇలా జల్లెడ పట్టుకున్న తాలికల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కుడక పొడిని యాడ్ చేసుకోండి. అలానే గసగసాలు అండ్ కొద్దిగా పాలని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. గీ వేడయ్యాక అందులోకి కాజు అండ్ బాదంని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్నాక ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన కాజు బాదంని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఫ్రై చేసుకున్న బాదంని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే బౌల్లోకి 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన పాలల్లోకి ఇంతకుముందు చేసుకున్న తాలికల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా 15 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. అలానే ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసుకున్న కాజు బాదంని ఇందులోకి యాడ్ చేసుకోండి.
యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. 1 మినిట్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, మన టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోయాయి. పాల తాలికలు ఎలా చేసానో చూసారా? ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.